హైదరాబాద్ కాచిగూడలో సదర ఉత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈస్ట్ జోన్ డీసీపీ సునీల్ దత్ విచ్చేశారు। ఈ సందర్భంగా అఖిల భారతీయ యాదవ మహాసంఘం జాతీయ కార్యదర్శి నందు యాదవ్ మాట్లాడుతూ సదర్ అంటే నవాబు కాలంలో ఒకే దగ్గర యాదవులు కలిసి సమూహంగా జరుపుకునే పండుగను సదర్ అంటారని అన్నారు। ద్వాపర యుగంలో గోకులంలో ఇంద్రుడి కోపానికి ప్రజలు గురి కావడంతో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన రోజు అని గుర్తు చేశారు। శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సదర్ పండగ మా యొక్క జాతికి ఉండడము మాకెంతో గర్వకారణము। ఈ సదర్ పండుగకు 5000 సంవత్సరాల కింద సింధు నాగరికత ఉన్నప్పటి నుండి కూడా సదర్ ఉన్నదనేది చరిత్ర। కానీ రాను రాను అది కనుమరుగైపోయి దేవగిరి యాదవరాజులు మళ్ళీ దీన్ని పునర్ప్రారంభం చేసి నిజాం సర్కార్ వరకు తీసుకొచ్చారు। నిజాం సర్కార్ నుంచి మా పూర్వీకులు ఇప్పటి వరకు ఈ సదర్ తీసుకొచ్చారు। సదర్ సమ్మేళనం అంటే సదర్ అంటే ఉర్దూ భాషలో కుల పెద్ద, సమ్మేళనం అంటే ఇదంతా సమ్మేళనం, గుంపుగా వచ్చేవాళ్ళ సమ్మేళనం। ఈ కుల పెద్దను కలిసి ఆశీర్వాదం తీసుకోవడమే సదర్ సమ్మేళనం। ఈ సదర్ సమ్మేళనానికి ద్వాపర యుగంలో అక్కడ ఇంద్రుని అక్కడ ప్రజలంతా ఇంద్రుని పూజించుండేవారు। కానీ ఒక తరుణంలో కృష్ణుడు అక్కడ ఎంటర్ కాగానే అక్కడ ప్రజలంతా కృష్ణుని పూజించడం మొదలుపెట్టిండ్రు। ఆ మొదలుపెట్టిన సందర్భంలో ఇంద్రుడు కోపానికి గురై ప్రకృతి విపత్తు సృష్టించి గాలి దుమారం రేపి పాడి పశువులు మనుషులు అల్లకల్లోలమైనట్టు సృష్టి చేసినాడు। ఈ సందర్భంగా వాళ్ళని నన్ను రక్షించాలి, నన్ను నమ్ముకున్నారని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికెన వేలుతో పైకెత్తి అందరూ రక్షించాడు। ఈ సందర్భంగానే దీపావళి పండుగ జరుపుకుంటారు। ఈ దీపావళి పండుగ అందరూ జరుపుకోవడంలో ఎవరైతే ప్రజలు వారి వారి కుల వృత్తుల మీద ఆధారపడి జీవిస్తుంటారో వారి వారి కుల వృత్తులలో దీపావళి పండుగకి వాళ్ళ షాపులు కానీ వేరే కుల వృత్తులు కానీ వ్యాపార సంస్థలు ఎలాగైతే పండుగ చేసుకుంటారో మాది సంచార జాతి యాదవుల జాతి, మేము పాడి పశువుల మీద ఆధారపడి జీవిస్తుంటాం కాబట్టి మేము మా జాతిలో ఉన్న మా పశువులను పూజించుకొని ఈ దీపావళి పండుగకు పూజించుకోవడం జరుగుతుంది। ఇందులో భాగంగా త్రేతాయుగంలో యమధర్మరాజు యొక్క చెల్లెలు యమునాదేవి తన అన్నయ్యను ఎప్పటి నుండో భోజనానికి ఇంటికి రమ్మని పిలిచిన తరుణంలో ఆయన మందిపానాలు తీసుకోవడంలో బిజీ ఉండి రాలేకపోతాడు కాబట్టి